శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితాన్ని నాశనం చేసింది వీళ్ళే బిడ్డ. మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఏది చేయాలో నీ సాయి మీద నమ్మకం ఉంది కదా. ఇక నీ బాధను కొంచెం కొంచెంగా మరిపించేలా నేను నీకు కొన్ని సందేశాలను తీసుకువస్తాను బిడ్డ. నీ మనసు స్థిరంగా ఉండడానికి, శాశ్వతంగా నీకు ప్రశాంతత ఇవ్వడానికి నీకు అన్నీ చేస్తున్నాను. నువ్వు కోరుకున్నది ఆలస్యమవుతుందని నువ్వు దిగులుగా ఉన్నావు కదా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేది ఒకే ఒక కోరిక తీరబోతుందమ్మా. నా సాయి నాకు అండగా ఉండాలని ధైర్యంగా ఉండు. అన్నీ కూడా నేను సర్ది చెప్తాను కదా. నీకు చెప్తూనే ఉన్నాను కదా బిడ్డ. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా నిన్ను చేరుతుంది. కానీ దానికి కాస్త సమయం పడుతుంది. దానికి మొదటి అడుగు కూడా పడిపోతుంది. ఇక అంతా కూడా మంచి జరగబోతుందమ్మా. నీకు నీ సాయిగా తోడుగా ఉన్నాడు. నీకది తెలుసు కదా. ఎప్పుడు కూడా నీ సాయి యొక్క నామస్మరణ చేస్తూ ఉండు. సాయి అని పిలుస్తూ ఉండమ్మా. అలా పిలిస్తే నీకున్నటువంటి కోరికలను నేను తీరుస్తాను. బిడ్డ, నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా. నువ్వు శ్రద్ధ, సబురుతో ఉండు. అది చాలు తల్లి. నీ బాధలన్నీ తొలగిపోతాయి. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలానే సాయి అని నువ్వు తిరిగి నన్ను ప్రశ్నించవచ్చు. బాబా, నా ఎందుకు కోరికలు తీరడం లేదు అని నీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు. నువ్వు కష్టాలు భరించలేనప్పుడు నా ముందు కూర్చుని నా యొక్క నామాన్ని పలుకు బిడ్డ. నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే నేను వాటన్నిటిని కూడా సులువుగా దాటిస్తాను. నేను నీకు హామీ ఇస్తున్నాను కదమ్మా. నా మాట మీద నమ్మకంతో ఉండు చాలు. నేను ఎప్పుడు కూడా నీ కోరికలు తీరుస్తాను తల్లి. కల్మషం లేని నీ మంచి మనసుకి నీ బాబా ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరికను కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తానమ్మా. నమ్మి వెంటనే నీ సాయి చెప్పినట్లు విను. నువ్వు ఎంతగానో నన్ను నమ్మి ఉన్నావు కదా. నీకు అంతా శుభమే జరుగుతుంది. అది ఎలా చేస్తానో, ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువులా ఉంటుందమ్మా. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే నువ్వు ఎవరిపై ఎక్కువ ఆశను పెంచుకోవద్దు. అలా ఆశలు పెంచుకోవడం వల్ల మళ్ళీ బాధపడుతూనే ఉంటావు. ఎందుకు బిడ్డ? అందుకే నేను ముందుగానే నీకు చెప్తున్నాను కదా. ఎవరి మీద కూడా ఎక్కువ అభిమానాన్ని పెట్టుకోకు. ఆ తర్వాత బాధపడకూడదమ్మా. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో అసలు చెప్పలేం కదా. కాలం కన్నా వేగంగా మనుషులు మారే మధ్యలో బ్రతుకుతున్నాము. ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండమ్మా. అందరూ నీ వాళ్ళని మర్చిపోయి కష్టాలు కొని తెచ్చుకోకు. నీకు కష్టం వచ్చినప్పుడు నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో తెలుస్తుంది. కాస్త గమనిస్తూ ఉండు బిడ్డ. ఎవరితో కూడా అంత చనువుగా ఉండకు. అర్థమైంది కదమ్మా. నీకు దారి మాత్రమే చూపగలను. ఆ దారిలో ఎలాంటి సందేహం లేకుండా నువ్వు నడిచావంటే నీ జీవితమే మంచిగా మారుతుందమ్మా. ఈ పకీరు ఎంతో మంచివాడు బిడ్డ. ఎప్పుడు కూడా నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు. ఇక నువ్వు దేనికి కూడా నీకు కొరత ఉండదు తల్లి. నువ్వు కోరిన కోరిక, నీ సంకల్పం చాలా గొప్పది. దాని ముందు ఎవరు నిన్ను కృంగతీయాలనుకున్నా సరే అవి ఏవి కూడా అంటనివ్వను. అలా అంటనివ్వకుండా చూసుకోవడమే కదా సాయి యొక్క బాధ్యత. సాయి అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా పదే స్మరిస్తూ ఉంటావు. నీ మనసుతో నన్ను వేడుకుంటూ ఉంటావు. నన్నే నమ్ముకున్న వారిని నేను ఎలా వదిలిపెడతాను చెప్పు. దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నా భక్తులు నేను అడిగినవన్నీ కూడా నేను ఇస్తూనే ఉంటానమ్మా. వాళ్ళు అడిగేంత వరకు ఇస్తూనే ఉంటాను.
వాళ్ళు అడిగింది ఏది కూడా కాదనను, ఏది కూడా జరగదు అన్న మాటకి చోటు లేదు బిడ్డ. నీకిక ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను. నువ్వు అనుకుంటున్నావు కదా, భగవంతుడు కష్టాలు ఇస్తూ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని. అలా ఎందుకు అనుకుంటున్నావు చెప్పు బిడ్డ. నేను ఎప్పుడు కూడా పరీక్షిస్తున్నారంతే. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావో అని నీకు ఒక చిన్న పరీక్ష అంతే బిడ్డ. ఇక నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడకు. నీ సాయి అనుగ్రహం నీకు కలిగింది కదమ్మా. ఇక నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. నిజానికి భగవంతుడు నీతోనే ఉన్నాడు. ఎవరైతే కష్టాలను తట్టుకోగలరో వాళ్లకు మాత్రమే ఆ భగవంతుడు కష్టాలను ఇస్తాడు. ఆ ఒక్కటి నువ్వు గుర్తించుకోమ్మా. కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పు? కేవలం నీ సహనాన్ని, ఓర్పు పరీక్షించడానికి మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. శిక్షణ కూడా రక్షణ కొరకే కొద్ది తల్లి. చిన్నప్పుడు బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తుంది. అది ఎందుకు? భవిష్యత్తులో తన బిడ్డ రక్షణగా ఉండాలనని. అందుకే ఆ భగవంతుడు కూడా ఇప్పుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే నీ భవిష్యత్తులో ఇంకా నిన్ను రక్షించడానికని నువ్వు గుర్తించుకోవాలమ్మా. అలా ఎవరైతే గుర్తిస్తారో, భగవంతుడి లీలలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా మారుతుంది. అర్థమైంది కదా బిడ్డ? నీ బాబా నీకు ఏం చెప్తున్నారో నీ సాయి చెప్పే మాటలన్నీ కూడా జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో బిడ్డ. అవి నిన్ను పరీక్షించడానికే కానీ బాధ పెట్టడానికి కాదు తల్లి. నీ యొక్క లక్ష్యాన్ని గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది బిడ్డ. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది వీళ్ళే బిడ్డ. నీ సంతోషాన్ని దూరం చేసి నిన్నను ఏడిపిస్తున్నారు. వారు ఎవరో చెప్పనా? నీ స్నేహితుల రూపంలో నీ పక్కనే తిరుగుతున్నారు బిడ్డ. నీ బంధువుల రూపంలో, నీ చుట్టాల రూపంలో నీ చుట్టూ పక్కనే తిరుగుతూ ఉన్నారు. ఎవరు బాబా వారు? వారికి నేను ఎటువంటి అన్యాయం చేయలేదు కదా నువ్వు నన్ను అడుగుతున్నావేమో. నువ్వు అన్యాయం చేయలేదు బిడ్డ. కానీ ఇప్పుడు నువ్వు కాస్త ఉన్నతంగా ఎదుగుతున్నారు. అది వారు చూసి ఓర్వలేకపోతున్నారు బిడ్డ. నిన్ను ఎలా అయినా సరే కిందకు లాగేయాలని, నీకు మంచి పేరు రాకుండా చేయాలని, అందరి ముందు నిన్ను అవమానించాలని, హేళన చేయాలని వాళ్ళు డైరెక్ట్గా, అంటే వాళ్ళు ఏదైనా నిన్ను ఎదుర్కోలేక వెనక నుంచి నీ వెనక గోతులు తవ్వుతున్నారు బిడ్డ. అటువంటి వారి ఎవరో జాగ్రత్తగా గమనించి, గుర్తించి జాగ్రత్తగా మసలుకో తల్లి. నేను మరీ ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను. ఎందుకో చెప్పన తల్లి, నువ్వు చాలా అమాయకురాలవమ్మా. ఎలా అంటే, ఎవరైనా మంచిగా ప్రేమగా మాట్లాడితే అయ్యో నేను వారికంటే ఎంత ఇష్టమని నీ దగ్గర ఉన్నటువంటి రహస్యాలు, నీ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా వారితో పంచుకుంటూ ఉంటావమ్మా. కానీ అవతలి వ్యక్తులు మాత్రం నీ నుంచి మాత్రం ఏదో ఆశించి నిన్ను పొగుడుతూ ఉంటారు బిడ్డ. ఆ పొగుడుతూ ఉన్నప్పుడు వారు మాటలనేవి నిజమైనవా, లేదంటే వారు ఏదైనా అవసరం కోసం పొగుడుతున్నారా, లేదంటే ఏదైనా ఉపయోగం కోసం, లేదంటే నా నుంచి ఏదైనా తెలుసుకోవడం కోసం వారు ఇలా చేస్తున్నారా? వారు దేనికోసం చేస్తున్నారో నువ్వు జాగ్రత్తగా ఒక గంట గమనిస్తూనే ఉండాలమ్మా. అలా గమనించి ఎవరు నీ వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో అనేది నీకు ఎక్కువగా తెలివితేటలు ఇచ్చాను కదా బిడ్డ. ఆ తెలివితేటలతోనే నువ్వు ఎవరు నీ వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో వెంటనే తెలుసుకొని వారిని, అంటే నిన్ను ఎవరైతే నాశనం చేయాలని చూస్తున్నారో అటువంటి వారికి దూరంగా ఉంచమ్మా. అలా నువ్వు దూరంగా ఉంచినట్లయితే నీ జీవితం ఇంకా బాగుంటుంది. ఇక నిన్ను ఎవరు ఏమీ చేయలేరమ్మా. నీ సాయినాథుడు నీకు అండగా ఉన్నాడు కదా బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.